దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియటువంటి వారులారా, తిరిగి రాత్రికాల సమయంలో మనందరం కలిసి దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చక్కగా వాక్యం వింటూ వాక్యం ద్వారా బలపడుతున్నారని నమ్ముతున్నాను. మీరు చాలామంది మీ యొక్క స్పందనను తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఇస్తున్నటువంటి సహాయ సహకారాలను బట్టి, సూచనలను బట్టి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాత్రి తిరిగి దేవుని వాక్యం ధ్యానంలోకి వెళదామండి. ఈరోజు నేను బలము అనే అంశాన్ని గురించి మీతో మాట్లాడబోతున్నాను. బలము మన అందరికీ కావాల్సింది కదా, అది అందరికీ బలం అవసరం. అది శారీరకమైన బలం కావాలి, మనోబలం కావాలి, ఆత్మబలం కావాలి. ఈ రాత్రి బలము అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఆ బలం ఎక్కడి నుంచి మనం పొందుకోగలుగుతాము, బలం ఎవరు మనకిస్తారో, ఎలా బలాన్ని మనం పొందగలుగుతా విషయాన్ని గురించి మనం ఈ రాత్రి కొంచెంసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ ప్రభువా, నీ పాదములకు వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మేము నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా నీ లేఖలో ఉన్న సత్యాన్ని మాకు తెలియచేయండి. నీ మర్మాలు మాకు బోధించండి ప్రభా. నీ దాసులను సులువు చాటు మరుగు చేసి నీ స్వరూపాన్ని పెంచండి, నీ స్వరూపాన్ని చూపించి ఎత్తిపెట్టిన మహిమ కొరకు వాడుకొని వాక్యం తృప్తిపరిచి నా మహిమ తెచ్చుకోమని, ఏ ఆటంకం లేకుండా కృప చూపించమని, వినుచున్న వారి హృదయాలు తెరవచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. సహజంగా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, మరి అస్సలు బలం లేదు అని చెప్పిన పదం ఉపయోగిస్తూ ఉంటాం మనం గృహాల్లో. ఏదన్నా శారీరకంగా ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, ఏదైనా వ్యాధి కలిగినప్పుడు ఆ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత జనరల్గా అందరూ ఉపయోగించే పదం ఏంటంటే అస్సలు ఓపిక లేదు, అసలు బలం లేదు అని. ఇది శారీరకమైన బలాన్ని గురించి మనం మాట్లాడుకునే మాటలు అన్నమాట. అయితే ఈ బలం పొందడానికి మనం ఏం చేస్తామంటే లోకరీత్యగా మనం తెలిసినటువంటి మన జ్ఞానాన్ని ఉపయోగించుకొని లేదా వైద్యుల సలహా మేరకు మనం తీసుకోవాల్సినటువంటి మెడిసిన్స్ తీసుకుంటాము, టానిక్స్ తీసుకుంటాము, లేదా కావాలి ఇంకా శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు జనరల్గా తీసుకున్న దానికంటే కొంచెం అధికంగా కొంచెం శ్రేష్టమైనటువంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకొని త్వరగా బలం పొందుకొని మళ్ళీ హుషారుగా మన పనిపాట్లు చేసుకోవాలని మనందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాము, ఆశపడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకునేది ఇలాంటి శారీరకమైన బలాన్ని గురించి కాదు, కానీ ఆత్మ బలాన్ని గురించి. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఏ విధంగా బలాన్ని పొందుకుంటాడు, ఒక వ్యక్తి ఎప్పుడైనా ఆత్మలో ఏదైనా బలహీనపడినప్పుడు, ఆత్మీయంగా మానసికంగా నలిగినప్పుడు, ఆత్మీయంగా మానసికంగా తన శక్తిహీనుడిగా మారినప్పుడు ఆ బలం ఎలా పొందుకుంటాడు, ఏ విధంగా ఆ బలాన్ని సంపాదించుకోగలుగుతాడు అనే విషయాన్ని గురించి ఈ రాత్రి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ యొక్క బలం మనం పొందుకోవటానికి మొట్టమొదట మనం ఎవరి దగ్గరికి రావాలంటే దేవాది దేవుడైన దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే 84వ కీర్తనలో చూస్తే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 84వ కీర్తన 5వ వచనం చూస్తే నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు అని ఇక్కడ వాక్యం రాయబడింది. ఈ వాక్యాన్ని కౌరవ కుమారులు రాసినటువంటి కీర్తన అండి ఇది. కౌరవ కుమారులు వారి అనుభవంలో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని చెప్పి ఇక్కడ చక్కగా చెప్తున్నారు. అంటే ఎవరి వలన? దేవుని వలన బలం పొందినటువంటి మనుషులు ధన్యులు అని చెప్పేసి ఇక్కడ కౌరవ కుమారులు వారి యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మరి ఎవరెవరు బైబిల్ గ్రంథంలో ఏ విధంగా బలాన్ని పొందుకున్నారు, ఎందుకు బలం పొందుకోవడానికి మనం దేవుని యొద్దకు ఎందుకు వెళ్ళాలి, ఆయన వల్ల ఎలా బలం కలుగుద్ది మనకు, ఆయన ఎలా బలం ఇవ్వగలుగుతారనే విషయాల గురించి మనం ధ్యానం చేద్దాము. మరి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ హన్నా, మరి సమూయేలు తల్లి హన్నా మాట్లాడుతుంది, యెహోవా యందు నా మహాబలము కలిగేను అంటుంది. ఎలాంటి బలం కలిగిందంట? యెహోవా యందు నాకు మహాబలము కలిగాను అని చెప్పి హన్నా మాట్లాడుతూ ఉంది. హన్నా ఎప్పుడు ఈ మాట పలికిందంటే తను బిడ్డలు లేకుండా ప్రభు సన్నిధిలో మరి ఎంతో వేదనతో ప్రార్థించిన తర్వాత మరి తన దేవుని వాగ్దానం ప్రకారం తన కుమారుడు జన్మించినప్పుడు, సమూయేలు జన్మించినటువంటి ఆ శుభ సమయంలో ఆ సంతోషముతో ఆమె ఈ మాట చెబుతూ ప్రభువుని స్తుతించిందనమాట. 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే అక్కడ ఆమె యెహోవా యందు నాకు మహాబలము కలిగినని చెప్పి తన యొక్క సంతోషాన్ని ఆ విధంగా ఆమె తెలియజేసినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యెహోవా వలన ఎందుకు అంటున్నాము, మరి యెహోవా వలన బలం పొంది ఎందుకు అంటుంది, మరి ఇక్కడ కౌరవ కుమారులు నీ వలన బలమునందు మనుషులను ఎందుకు అంటున్నారు అని మనం ఒకసారి పరీక్షించినట్లయితే ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళి మనం బలాన్ని పొందాలి, ఎందుకు దేవుని సన్నిధిలోనే బలం కొరకు మనం కనిపెట్టారనే విషయాలు మనం చూస్తే మన కీర్తన గ్రంథం 62వ కీర్తన 1వ వచనం చూస్తే అక్కడ మనం ఏం రాయబడిందంటే బలము తనదని మరి ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను అని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉందన్నమాట.
ఏం చెప్తుందంటే బలము తనదని దేవుడు ఒక్కసారి సెలవిస్తే ఆ మాట 2 మార్లు వినబడిందంట భక్తుడికి. అంటే మనం మైక్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ మైక్ పెడితే చూడండి అది ఎలా ఉంటుందంటే ఒకసారి మాట్లాడితే అదే పదం రీసౌండ్ వస్తూ ఉంటుంది కదా మరలా. అలాగే ఇక్కడ బలము తనదని దేవుడు చెప్తేనంట ఆ స్వరము 2 మార్లు భక్తుడికి వినబడిందంట. కాబట్టి బలము ఎవరంటే ఆయన బలవంతుడైన దేవుడు కాబట్టి బలము దేవునిదని ఇక్కడ మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. రెండవదిగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే మరి అక్కడ ప్రభువుని గురించి రాయబడినటువంటి మాటలు ఏంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైనటువంటి దేవుడు అని చెప్పి అక్కడ రాయబడింది. ఆయన ఎవరు అంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు అని చెప్పని యెషయా ప్రవక్త ఆయన జననానికి ముందే ఆయన యొక్క శక్తి సామర్థ్యాన్ని గురించి ప్రవచించడం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు కాబట్టి ఆ బలవంతుడైన దేవుని సన్నిధికి వెళ్ళి మనకు కావలసిన బలం కొరకు ఆయన సన్నిధిలో మనం అడగాలన్నమాట. మరి ఇంకా మనం చూస్తూ పోతూ ఉంటే అదేవిధంగా కీర్తన గ్రంథంలోని 65వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడేం రాయబడిందంటే బలమునే నడికట్టుగా కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. అసలు చూడండి ఈ మాట ఎంత ఆశ్చర్యకరంగా ఉందో. బలమునే నడికట్టుగా కట్టుకున్నాడంట. ఎవరు? మన ప్రభు అయినటువంటి దేవుడు బలమునే నడికట్టుగా కట్టుకున్నాడని చెప్పి దేవుని గురించి ఇక్కడ రాయబడి. ఇంకా మనం కొన్ని వాక్యాలు మనం చూసినట్లయితే యోబు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములంట. ఆయన యొక్క స్వభావ లక్షణం ఏంటంటే బలము జ్ఞానం అంట. ఆయన స్వభావం అంట. ఆయన స్వభావ లక్షణాల్లో బలము జ్ఞానమే ఆయన స్వభావ లక్షణాలు కలిగి ఉన్నాడు. కాబట్టి అలాంటి బలవంతుడైన దేవుని సన్నిధికి వచ్చి మనం ఆయన దగ్గర మనం బలము కొరకు వేడుకోవాలని ఇక్కడ మనకు వాక్యం ద్వారా తేటగా తెలియజేయబడుతుంది. మరి ఇంకా కీర్తన గ్రంథంలోనే 93వ కీర్తనలో చూస్తే 93వ కీర్తన మొదటి వచనం చూసినట్లయితే అక్కడ రాయబడింది యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు, యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు, కదలకుండానట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. ఇక్కడ చూడండి ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే ఆయన బలమును ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడంటే బలాన్ని వస్త్రంగా ధరించాడంట. మన ప్రభు బలాన్ని ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడని చెప్పేసి ఇక్కడ 65వ కీర్తనలో బలమునే నడుకట్టుగా కట్టుకున్నాడని చెప్పి కీర్తనకారుడు చెప్తే ఇక్కడ 93వ కీర్తనలోకి వస్తే బలమును ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడని చెప్పి చెప్తుంది. కాబట్టి ఇంత బలవంతులైన దేవుడిని కలిగి ఉన్న మనం ఎంత ధన్యులమండి. నిజంగా ఇలాంటి బలవంతులైన దేవుని సన్నిధికి వెళ్ళి మనం బలహీనమైనప్పుడు మనం కృంగినప్పుడు ఆ బలవంతులైన దేవుని సన్నిధికి వెళ్ళి మనం అడిగితే ఆయన ఎవరిని కాదనకుండా మనకు ఆ బలాన్ని ప్రసాదించే దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తటుడి మీకు తీయబడి అని చెప్పిన దేవుడు. ఆయన సన్నిధికి వెళ్ళి మన చిత్తానుసారంగా ఏదిరిగినా కూడా ఎన్నడూ కూడా మనం త్రోసివేయకుండా ఇచ్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ బలమైన దేవుని సన్నిధికి వెళ్ళి మనం బలము కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. కీర్తన గ్రంథంలోని 96వ కీర్తన 6వ వచనంలో చూస్తే అక్కడ ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. బల సౌందర్యాలు ఎవరి సన్నిధిలో ఉన్నాయి అంట ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలో బల సౌందర్యాలు ఉన్నాయి అని చెప్పి తిరుగుతుంది. కాబట్టి నీకు బలం కావాలన్నా ఎవరిని బిడ్డలారా మీకు సౌందర్యం కావాలన్నా కూడా దేవుని సన్నిధికి వెళ్ళి అడగండి. మరి ఎవరి బలంలో కావాలని బలహీనలో అయితే బలం కొరకు అడగండి. సహజంగా ఎవరి బిడ్డలు అందరూ కూడా ఎవరి బిడ్డలు ఏముందిలేండి అందరూ సౌందర్యం ఉండాలి అందరూ ఆశపడుతూ ఉంటారు కదా. సౌందర్యం కావాలంటే లోకానుసరమైన ప్రయత్నాలు చేయటం కంటే కూడా అవి అవసరమే చేసుకోండి మీ యొక్క యవనాన్ని బట్టి. కానీ వీటికంటే కూడా నీకు సౌందర్యం కావాలంటే నీకు బలము కావాలంటే బల సౌందర్యములు కలిగినటువంటి ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. కాబట్టి ఆయన పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఆయన సన్నిధిలో నువ్వు ఆయనతో సహవాసం చేయగలిగితే నీకు కావలసిన బలం కలుగుద్ది, నీకు కావలసిన సొగసు సౌందర్యం కూడా ప్రభువు అనుగ్రహిస్తాడు. ఈ సౌందర్యము అంతరంగ సౌందర్యము మరి బాహ్య సౌందర్యాన్ని కూడా ఇస్తాడండి. ఎందుకంటే ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే కనిపెడతామో ఆయనతో సహవాసం చేసినప్పుడు మరి ఆయనతో కూడా మరి మన స్వభావ లక్షణాలు ధరించుకున్న దేవుడు కాబట్టి ఆయన ఘనతను బలాన్ని మనకు అనుగ్రహించడం మాత్రం ఆయన యొక్క మనకు సొగస్సును సౌందర్యం అనుగ్రహిస్తాడు. ఎలా అనుగ్రహిస్తాడంటే ఆత్మ సౌందర్యం అనుగ్రహించడం మాత్రమే కాదు శారీరకమైన సౌందర్యం కూడా అనుగ్రహిస్తాడు. ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే మోషే మరి పర్వతం మీదకి 40 దినాలు దేవునితో కూడా సహవాసం చేసి వచ్చిన తర్వాత అతని ముఖం ఎట్లా ప్రకాశించిందో మనం మన నిర్గమకాండంలో మనం చూస్తాం. మోషే యొక్క మరి అంతరంగ సౌందర్యం కలిగింది, కానీ ఆ సౌందర్యం బాహ్యానికి కూడా మరి వెల్లడవుతూ ఉంది. ఎలా వెల్లడవుతుందంటే మోషేను ఆ ముఖము అతని పర్వతం దిగి వస్తుంటే ఆ మోషే యొక్క ముఖాన్ని ఇశ్రాయేల్ జనాంగం చూడలేకపోయారు. కారణం
అతని ముఖము ఎంతో మహిమతో ప్రభావంతో తేజస్సుతో నిండి ఉంటే మోషే ముఖాన్ని ప్రజలు చూడలేకపోయారు. ఎవరండి? ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం చేస్తామో, దేవుని సన్నిధిలో సమయం గడుపుతామో, అప్పుడు మనకు తెలియకోకుండానే మన ముఖవర్చస్సు మారిపోద్ది. మనం చూచేవారు మనలో క్రీస్తును చూస్తారు. కాబట్టి ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆత్మబలాన్ని పొందుకుంటాము, శారీరక బలాన్ని కూడా మనం పొందుకుంటాం. మరి కీర్తన గ్రంథంలో 29 అధ్యాయం 11వ వచనం చూస్తే అక్కడ ఏం వాక్యం రాయబడిందంటే, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును అని రాయబడింది. కీర్తన గ్రంథంలో మరి ఆయన బలం ఇస్తాడా అండి అంటే ఇస్తాడు అని చక్కగా ఇక్కడ మనకు చెప్తుంది. కీర్తనకారుడు చెప్తున్నాడు ఏమనంటే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, ఆయన తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించునని చెబుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలోకి వస్తే దేవుని సన్నిధి ఆయన అన్నిటిని త్రోసివేయక నీకు బలం కావాలంటే బలం ఇస్తాడు, నీకు ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం ఇస్తాడు, నీకు సమాధానం కావాలంటే సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. చూడండి ఎన్ని మేళ్ళు దేవుని సన్నిధిలో దాచిపడి. ఇక్కడ చూడండి దేవుని సన్నిధిలోకి వెళ్తే బలం అనుగ్రహిస్తాడు, సౌందర్యం అనుగ్రహిస్తాడు, ఘనతా ప్రభావాలు అనుగ్రహిస్తాడు. మరి ఇక్కడ బలంతో పాటు సమాధానం అనుగ్రహిస్తానంటున్నాడు, ఆశీర్వాదం కూడా ఇస్తానని చెప్పని చూడండి. కాబట్టి ఎందుకు మనం బలం పొందాలంటే ఆ బలం పొందుకోవటం వలన ఇవన్నీ మేళ్ళు మనకు కలుగుతాయి. కాబట్టి ఆ బలం కొరకు మన ప్రభు సన్నిధిలో కనిపెట్టుకోవాలి. ఇంకొక విషయంలో చూస్తే యెషయా గ్రంథం 40 అధ్యాయం 29వ వచనంలో చూస్తే అక్కడ ఒక చక్కని మాట రాయబడింది, సంవత్సరాన్ని వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేవాడు ఆయనే. నువ్వు సమస్యల స్థితిలో ఉన్నావా? నీకు బలం అనుగ్రహించేది దేవుడే. లోకస్తులు ఎవరో నీకు బలం ఇవ్వరు, కానీ దేవుడే నీకు బలాన్ని అనుగ్రహించే దేవుడు. నువ్వు శక్తిహీనంగా ఉన్నావా? నీకు బలాభివృద్ధిని కలుగు చేసేవాడు దేవుడు. అది ఏ బలహీనతైనా కావచ్చు. నువ్వు మానసికంగా నలిగి ఉన్నా కూడా, సమస్యలపైన పరిస్థితిలో ఉన్నావా, నీ పరిస్థితులను బట్టి కృంగిన స్థితిలో ఉన్నా కూడా నేను బలపరిచే దేవుని ఒక్కడే, దేవుని వాక్యం బలపరుస్తుంది. కాబట్టి ఆ దేవుని యొద్దకు మనకు రావాలని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఆయన సమస్యల స్థితిలో ఉన్నప్పుడు శారీరక బలహీన స్థితిలో ఉండొచ్చు, మానసిక నలిగిపోయిన స్థితిలో ఉండొచ్చు, ఏ కారణం చేత అన్న ఆత్మీయతలో దిగజారిపోయిన పరిస్థితులు ఉండొచ్చు. కానీ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను సమస్యలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు బలము దయచేయమని అడిగితే తప్పకుండా దేవుడు నీకు ఆ బలాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. శక్తిహీనంగా ఉన్నాను ప్రభువా, నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి నీ నిస్సహాయతను ప్రభు సన్నిధిలో చెప్పుకుంటే ఈ రాత్రి ప్రభు నేను తన బలంతో నింపి నేను ఆయనకి బలాభివృద్ధి కలుగు చేసి శక్తిమంతుడుగా తీర్చిదిద్ది తన మహిమ కొరకు మళ్ళా వాడుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నట్టు మనందరం కూడా అలాంటి దేవాది దేవుడు, బలమిచ్చే దేవుడు, బలమైన దేవుడు, బలమైన నడుకట్టుగా కట్టుకున్న దేవుడు, బలమును వస్త్రంగా ధరించిన దేవుడు, బలవంతుడైన దేవుని దగ్గర సన్నిధికి వచ్చి మనం ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా ఎలాంటి బలం నీకు నాకు అవసరమైన ఆ బలం కొరకు ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రభు సహాయం తీసుకొని ప్రభు కృపలో ముందుకు సాగాలని ప్రభు ప్రేమను బట్టి ఇక్కడ మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఏ విధంగా ఈ బలం పొందుతాము? బలం దేవుని దగ్గర ఉన్న మాట వాస్తవే, బలం ఇస్తాడని తెలుసుకున్నాం, అన్నీ తెలుసుకున్నాం. అయితే ఈ బలాన్ని పొందుకునే విధం ఎలా పొందుకోవాలి, ఏ విధంగా పొందుకుంటామని చూస్తే మనం కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ మొట్టమొదటిగా చూస్తే రోమాపత్రికలో చూసినట్లయితే 4వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చూస్తే అక్కడ విశ్వాసం వలన బలం పొందుకుంటాం. దేని వలన పొందుతామండి? విశ్వాసం వలన మనము బలం పొందుకుంటాం. దానికి చక్కని ఉదాహరణ ఎవరంటే అబ్రహాం. ఇక్కడ అబ్రహాము 4:21 వచనాలు చూస్తే అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గుర్చి అది సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందాను అబ్రహాము. ఇది పరిస్థితి మనందరికీ తెలిసిన విషయం. అబ్రహాము జీవితంలో దేవుడు ఎంతగానో అబ్రహామును ఆశీర్వదించాడు. ఆయనకి ఏ కొదువు లేదు, విస్తారమైన వెండి బంగారము ఆస్తి అంతస్తు పశువుల మందలు అన్నీ ఇచ్చారు. కానీ అబ్రహాము కొన్న లోటు ఒక లోటు ఉంది. ఏంటది? బిడ్డలు లేరు. ఈ బిడ్డలు లేని పరిస్థితుల్లో అబ్రహాము శారా ఇద్దరు కూడా ఎంతో కృంగిన స్థితిలో వాళ్ళు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆదికాండం 15 అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అబ్రహాము ఒక మాట అంటాడు, యెహోవా నాకు ఏమిచ్చినా నాకు ఉపయోగం ఏముంది, ఈ నా ఆస్తి అంతటికీ నా ఇంటి పెద్దదాసుడైన ఎలియాజరే వారసుడు కదా, నాకు బిడ్డలు లేరు కదా అని చెప్పని తన యొక్క హృదయ వేదనను అక్కడ అబ్రహాం తెలియచేస్తాడు. అప్పుడు ప్రభువారు తర్వాత అతను తీసుకెళ్ళి ఆకాశ నక్షత్రాలు చూపించడం, కింద ఇసుకరేణువులు లెక్కించమని, కింద భూమి మీద ఇసుకను చూపించి లెక్కించి నీ జనాంగాన్ని ఈ విధంగా చేస్తానని చెప్పి వాగ్దానం
చేస్తాడు. వాగ్దానం చేసినప్పుడు మరి తర్వాత అదే ఆదికాండంలోని 18 అధ్యాయాలకు వచ్చేసరికి వారు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనం దగ్గర మరి అబ్రహాం కూర్చున్న సమయంలో 3 వ్యక్తులు తన గృహానికి వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్తూ ఏం చేశారంటే, మీదటికి సంవత్సరానికి మేము తిరిగి మరలా వస్తాము, మేము మరలా వచ్చినప్పుడు నీ కవిట కుమారుడు ఉంటాడని చెప్పినప్పుడు శారమ్మ ఏం చేసింది, గుడారం చాటు నుండి తన లోపలుండి నవ్వుకుందంట. ఎందుకు నవ్వింది? నాకు కుమారుడు కలుగుతాడా? ఈ వృద్ధాప్యంలో నేను బలముడిగిపోయిన పరిస్థితిలో ఇప్పుడు నాకు నా భర్త వృద్ధుడు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, స్త్రీ ధర్మం ఉడికిపోయింది, ఎంత బలముడిగిపోయిన ఈ పరిస్థితిలో నాకు బిడ్డలు కలుగుతారా అని శారా నవ్వుకుందంట. ఈ నవ్వుకున్న విషయం దేవుని వీళ్ళ గ్రహింపు కలుగు చేసినప్పుడు అడుగుతున్నారు కదా, శారా నవ్వనేలా అని అన్నప్పుడు నేను నవ్వలేదంటే, లేదు నువ్వు నవ్వేమని చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే చివరికి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ప్రశ్నించారు. కాబట్టి యెహోవాకు అసాధ్యమైందంటే ఈ లోకంలో ఏమీ లేదు కాబట్టి ఆయన సమస్తమును చేయటకు శక్తి కలిగిన దేవుడు కాబట్టి మరి ఆ రోజున వాగ్దానం ఇచ్చారు. అయితే వాళ్ళు శారా అప్పటికి నవ్వింది, కానీ మరి 17 అధ్యాయంలో అబ్రహాం కూడా నవ్వాడు. ఆ మాట చెప్పినప్పుడు మరి నాకు ఈ వయసులో పిల్లలకు కలుగుతారని చెప్పారు, అబ్రహాం కూడా నవ్వాడు. 18 అధ్యాయంలోకి వచ్చేసరికి శారమ్మ కూడా నవ్వింది. కానీ వారు ప్రభువుని బట్టి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని విశ్వాసంలో స్థిరపరచబడి, మన వల్ల అయితే కాదులే, లోకరీత్యగా కాదు కానీ ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం, ప్రభువుని బట్టి మనం బలం తెచ్చుకుందాం, మన ప్రభు వాగ్దానం చేసి నమ్మదగిన వాడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు కదా, ఆయన చేటకు సమర్థం అని చెప్పారు. విశ్వసించంట వారు ఇరువురు కూడా విశ్వాసాన్ని బట్టి బలం తెచ్చుకున్నారంట. ఆమె స్త్రీ ధర్మం ఉడిగిపోయిన స్త్రీ అయినప్పటికీ, ఇరువురు వృద్ధాప్యాలు ఉన్నప్పుడు కూడా ప్రభువు యొక్క వాగ్దానం వారు నమ్మి విశ్వసించి ఆ విశ్వాసం వలన వాళ్ళు బలాన్ని పొందుకున్నారు. ఆ విధంగా మనం కూడా పిల్లల వారులారా, దేవుని సన్నిధిలో ప్రభువు నీకు నాకు ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసాన్ని పట్టుకొని అంగీకరించండి. ఆ విశ్వాసాన్ని ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ అందరికీ జనవరి మరి మన 1వ తారీఖున అందరూ వాగ్దానాలు తీసుకొని ఉంటారు కదా, ఆ వాగ్దానాలు పట్టుకొని, ప్రభు ఈ సంవత్సరం నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, ఇది నా వల్ల నా శక్తికి మించిన కార్యం, కానీ నువ్వు చేయుటకు సమర్థుడు కాబట్టి నా జీవితం ఈ వాగ్దానం నెరవేర్చమని విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే మరి బలహీనమైన వృద్ధులైనటువంటి శారా గర్భానికి గర్భధారణకు అనుకూలతగా సిద్ధపరిచిన దేవుడు నీ జీవితంలో కూడా వాగ్దానాలను స్థిరపరిచి నేను బలపరుస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయము, విశ్వాసం వలన మనము బలాన్ని పొందుకుంటాం. రెండవదిగా దేన్ని బట్టి మనం బలం తెచ్చుకోగలుగుతామని చూస్తే, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుదురు. చూడండి, ఇక్కడ దేన్ని బట్టి బలం పొందుతారంట, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మరి ఎజ్రా చెప్పాడు ఈ మాట, నెహెమ్యా కూడా, ఇద్దరు కూడా ఇదే మాట చెప్తున్నారు. మీరు మనుషుల మాటలు బట్టి కాదయ్యా, దేవుని బట్టి మీరు ఆనందించడం నేర్చుకోండి. మీ పరిస్థితుల వైపు చూడొద్దు, మీ పరిసరాల వైపు చూడొద్దు, నువ్వున్న స్థితిగతుల వైపు నువ్వు చూడొద్దు, నీ చుట్టూ ఉన్న ఈ లోకం వైపు చూడొద్దు. ఈ లోకం వైపు చూస్తే నువ్వు ముందుకు సాగలేవు, ఒక అడుగు కూడా ముందుకు వేయలేవు. ఎందుకంటే ఈ లోక పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక అడుగు మనం ముందుకు వేస్తూ ఉంటే 2 అడుగులు వెనక్కి లాగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి లోకం వైపు నువ్వు చూడొద్దు, కానీ దేనిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, దేన్ని బట్టి నువ్వు ఆనందించాలి, నీ పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు, కానీ యెహోవాని బట్టి ఆనందించు. అందుకే నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన యెహోవా, ఆయన సర్వశరీరులకు దేవుడు, ఆయనకు అసాధ్యమైందంటే ఈ లోకం లేదు. కాబట్టి నీ పరిస్థితిని ప్రియులారా ఈ రాత్రి ప్రభు సన్నిధికి అప్పగించి ప్రభువుని బట్టి ఆనందించడం నేర్చుకోండి, యెహోవాని బట్టి ఆనందించడం మొదలు పెట్టండి. మీ జీవితాల్లో మీ దుఃఖాన్ని దేవుడు నెట్టివేసి, మీకున్నటువంటి దిగులు, చీకు, చింతను, విచారాన్ని కొట్టివేసి మీ జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని, బలాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. మరొక వ్యక్తి ఉన్నాడు. మరి ఆ వ్యక్తి అయితే దేన్ని బట్టి ఆయన బలాన్ని తెచ్చుకున్నాడంటే, హబక్కూకు గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయం 17-19 వరకు చూస్తే, అంజూరపు చెట్లు పూయకుండా, ద్రాక్ష చెట్లు ఫలింపకుండా, సాలలో పశువులు లేకపోయినప్పుడు కూడా, గొర్రెల దొడ్డిలో లేకపోయినప్పుడు నేను యెహోవాను బట్టి ఆనందిస్తానని చెప్పాడు. ఏమన్నా లేకపోయినా నేను దేన్ని బట్టి ఆనందిస్తాను, యెహోవాను బట్టి ఆనందిస్తానని చెబుతున్నాను. ఎందుకంటే ప్రభువు యెహోవాయే నాకు బలము అని చెప్పి చక్కగా హబక్కూకు చెప్తున్నాడు. మరి యెహోవాను బట్టి ఆనందించిన వ్యక్తి ఎవరంటే హబక్కూకు. ఆ విధంగా యెహోవాను బట్టి ఆనందించిన వ్యక్తిగా మనం ఇక్కడ చూడండి. విశ్వాసాన్ని బట్టి మరి బలం తెచ్చుకుందేమో అబ్రహాం, అయితే యెహోవాను బట్టి ఆనందించడం వల్ల బలం పొందుకున్నటువంటి వ్యక్తి హబక్కూకుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. ఇక మూడవదిగా చూస్తే దేన్ని బట్టి మనం మన బలాన్ని పొందుకుంటామని చూస్తే, మరి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలాన్ని పొందుకుంటామని చెప్పి అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఎఫెసీ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
10వ వచనం చదువుతున్నానండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి. దేన్ని బట్టి బలం తెచ్చుకోవాలంటే దేవుని యొక్క ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలం తెచ్చుకోవాలి. ఏంటంటే ఆయన శక్తిని బట్టి ఎలా బలం తెచ్చుకుంటామండి? ఏంటంటే ఆయన తన ప్రజల పట్ల చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలను మనం జ్ఞాపకం చేసుకొని వాటిని మరి పదే పదే వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని బట్టి మనం బలం తెచ్చుకొని మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్నమాట. ఏం చేశాడు? అద్భుత కార్యాలు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ జనాంగం తన ప్రజల్ని అరణ్యయాత్రలో జీవిస్తున్న సమయంలో అరణ్యయాత్రలో సైతం వారిని ఏ విధంగా ప్రభు పోషించాడు, మరుగైన మన్నా చెట్ల వారిని తృప్తిపరిచాడు, ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా పాయలు చేసి అరణ్యాలను వారిని నడిపించాడో, మరి పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో ఎలా నడిపించాడో, మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చినప్పుడు విరిచి 5,000 మందికి ఎలా పంచిపెట్టి ఇంకా 12 గంపలు ఎత్తే విధంగా ఆశీర్వదించాడో, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమొద్దంటే మనకు బలం కలుగు. అంతేకాదు యేసుప్రభు లోకంలో సంచరించినప్పుడు రోగులు అనేకులు స్వస్థపరిచాడు, మృతులను సైతం సజీవులుగా చేశాడు, మరి భయంకరమైన వ్యాధిగ్రస్తులను ఆయన స్వస్థపరిచాడు. ఇలాంటి వాటి అన్నిటిని మనం జ్ఞాపకం చేసుకో. ప్రభు వారు చేసిన మొట్టమొదటి అద్భుతమైన సూచక్రియ ఏంటంటే కానా విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏమవుద్దంటే ప్రభువారి యొక్క శక్తి సామర్థ్యం మనకి బోధపడుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ చేసుకున్నప్పుడు అవును ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా దేవుడు ఈ కార్యం చేశాడు కదా, ఇవి నా విషయం ఎందుకు చేయడు, ఇది అంత కార్యం చేసిన దానికి ఇది ఎంత కార్యం, ఇది చాలా అల్పమైంది కాబట్టి నేను నా దేవుని సన్నిధికి వెళ్ళి అడుగుతాను, నా దేవుడు నా పక్షంగా ఈ కార్యం చేస్తాడని చెప్పి నమ్మి మనం వీటన్నిటి జ్ఞాపకం చేసుకుని శక్తి సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి మనం బలం తెచ్చుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోవాలని ప్రభు ప్రేమను బట్టి ఇక్కడ హెచ్చరించబడుతూ ఉన్నాం. ఇక 4వదిగా చూస్తే మరి దేన్ని బట్టి మనం బలం తెచ్చుకోవాలి అని చెప్పేసి మనం చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేన్ని బట్టి బలం తెచ్చుకోవాలంటే క్రీస్తు యేసునందున్న కృపచేత మనం బలవంతులం కావాలి. ఎందుకంటే కృపామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, ఆయన దగ్గర కృప దొరుకును. 131 కీర్తనలో ఉంది, యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా యొద్ద విమోచన దొరుకును, యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును అని 131 కీర్తనలో చక్కగా రాయబడింది. కీర్తనాకారుడు రాసిన రీతిగా కృప ఆయన అందు కృపచేత యేసునందున్న కృపచేత మనం బలం తెచ్చుకోవాలి. కృపని కృప అంటే అర్హత లేని మనిషి ఎడల ప్రభు చూపించినటువంటి ప్రేమే కృప. అర్హత లేని వారికి ప్రభు ఉచితంగా చూపించినటువంటి ప్రేమనే కృప అంటారు. ఈ కృప అనే పదాన్ని మనుషులు ఎవ్వరికి వర్తించదండి. ఈ పదం దేవునికి మాత్రం ఉపయోగిస్తుంది. ఈ లోకంలో ప్రేమ చూపిస్తారు కానీ తోటి మనుషులు తోటి వారికి కృపను ఎవరూ చూపించరు. ఆ కృప అనే పదం ఒక దేవునికి మాత్రమే సంబంధించిన పదం. ఆ కృప అనేది ప్రభువారు ఆయన కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు బలియాగమైన సమయంలో నా పాపాలు నీ పాపాల కొరకు ఆయన శిలువ బలియాగమైపోయిన పరిస్థితిలో చూపిన ఆ యొక్క అగాపే ప్రేమనే కృపకు సాదృశ్యం ఉంది. కాబట్టి ఆ కృపను జ్ఞాపకం చేసుకొని నా కొరకు ఇంత చేసిన నా దేవుడు నాకు ఇదెందుకు చేయడు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో మరి తన సొంత కుమారుని సైతం ఇవ్వటానికి వెనుదీన దేవుడు దానితో పాటు సమస్తం నాకు ఎందుకు అనుగ్రహించడు, మనకెందుకు ఇవ్వడు అని చెప్పి ప్రశ్నించిన రీతిగా తన సొంత కుమారుడిని నా కొరకు పంపించిన దేవుడు నా పట్ల ఈ కార్యం చేయడా, నాకు బలం ఇవ్వడా, నా కార్యం సమస్యను పరిష్కరించడాన్ని మనం ధైర్యం తెచ్చుకోవాలి. అవును ప్రభా, నా పాప కోసం నువ్వు శివుల బలియాగం అయిపోయావు, నీ సొంత కుమారుని లోకానికి పంపించేవయ్యా, ఇంత గొప్ప కార్యం చేసి ఈరోజు నీ శ్రమలో ఉన్నాను, ఈ శోధనలో ఉన్నాను, ఈ కృంగుబాటులో ఉన్నాను, ఇదిగో బలం లేని స్థితిలో ఉన్నాను, సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉన్నాను ప్రభు అని ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన కృపను నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన కృపామయుడైన దేవుడు నీ పట్ల తన కార్యాన్ని జరిగించి మళ్ళీ ఆయన ఉన్న స్థితి నుంచి పైకి లేవనెత్తాడు. అందుకే ఇక్కడ 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చూస్తే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కాబట్టి మరి నీకు ఏ కృప అవసరమో ఆ కృపను అడగాలి. అది ఎట్లా అడగాలంటే 1 కొరింథీ పత్రికలోని 12వ అధ్యాయం 31వ వచనం చూస్తే కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఎట్లా అడగాలంటే ఆసక్తితో ప్రభు సన్నిధిలో ప్రార్థించి పట్టుదలతో ప్రార్థించినప్పుడు ప్రభు మన పట్ల తన బలాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఇక ఆఖరిగా 5వదిగా మనం చూసినట్లయితే ఎలా మనం పొందుకుంటాం బలం అంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చూస్తే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు అలేక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు అని చెప్పి యెషయా ప్రవక్త చెప్పినట్టుగా ఎలా బలం పొందుకుంటామంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని
పొందుకుంటారు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు ఎవరైనా సరే, మీరు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ అనుభవాల నుంచి ముందుకు రండి. ఒక విశ్వాసం ద్వారా ప్రభు సన్నిధిలో బలం తెచ్చుకోండి. దేవుని యందు ఆనందించడం నేర్చుకోండి. యెహోవాను బట్టి ఆనందించడం ద్వారా బలం పొందుకోండి. తర్వాత ఆయన యొక్క శక్తిని బట్టి, ఆయన శక్తి సామర్థ్యాలు జ్ఞాపకం చేసుకొని, ఆయన శక్తిని బట్టి బలం తెచ్చుకోండి. ఆయన కృపను బట్టి బలం తెచ్చుకోండి. ఈ విధంగా నీ ఆత్మను నువ్వు ప్రభుత్వం కూడా అంటుకట్టబడినట్టుగా చేసుకొని ప్రభుత్వ సహవాసం చేస్తూ నీ ఈ విధంగా నీ విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ వస్తే వచ్చి నీవు తప్పకుండా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడేదానిగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటావో ఆయన నీకు నూతన బలాన్ని అనుగ్రహిస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురని ఇక్కడ వాక్యం సెలవిచ్చినట్టుగా మనం ఆ విధంగా యెహోవా కొరకు ఎదురు చూచి అనుమూలకు మనం వచ్చినప్పుడు వ్యర్థమైన వాటి వైపు మన మనసు పెట్టక, క్రిందన్న వాటి వైపు మన మనసు పెట్టక, పైనున్న వాటిని వెతికేవారిగా ఉండి ఈ అక్షయమైనటువంటి క్షయమైపోయే లోకం కోసం మనం తప్పించుకోకుండా అక్షయ రాజ్యం కొరకు ప్రభు కొరకు ఎదురు చూస్తాయని రాక కనిపెట్టేవారిగా మనం ఉంటే ప్రభు మనకు నూతన బలము అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రాత్రి 5 అనుభవాల ద్వారా ప్రభు యొక్క బలాన్ని పొందుకుందాం. అది నీకు ఏ బలం కావాలన్నా ప్రభు అనుగ్రహిస్తాడు. ఆత్మబలమా, శారీరక బలమా, మానసిక బలమా, ఏ బలం నీకు కావాలో ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చి బలమైన దేవుని సమీపించండి. బలం నడుకట్టుగా ధరించుకుని దేవుని సమీపించండి. బలవంతులైన దేవుని సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో పట్టుదలగా మరి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే నీకు బలం అనుగ్రహించి మరి నూతన సంవత్సరంలో బలపరిచి తన కృపలో నీ మహిమ కొరకు వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలాంటి బలమైన దేవుని సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపోదాం. అలాంటి కృప, ధన్యత, ప్రభు యొక్క బలము ప్రభు మనకందరికీ అనుగ్రహించును గాక. మరి ఈ రాత్రి ఇచ్చిన ప్రార్థన చేసుకుందామండి. దయమేడని మా తండ్రి, నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి బలము గురించి మేము వాక్యం ధ్యానించాము. బలమైన నిన్ను గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం. నీ వందనాలు. బలం ఏ విధంగా పొందుకోవాలో కూడా మేము తెలుసుకున్నాం ప్రభు. నీ స్తోత్రాలు. మేము కూడా మా జీవితంలో విశ్వాసమును బట్టి నాయన మరి ప్రభు నేను ఆనందిస్తూ బలం పొందుకునే కృప మాకు అందరిగా దయచేసి మా విశ్వాసం స్థిరులుగా కదలని వారిగా చేసి నీ కృపకు పాత్రలుగా చేసి బలవంతులుగా చేసి నీ మహిమ కొరకు నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు అటు కృప మనందరికీ అనుగ్రహించిన గాక. అందరికీ వందనాలండి. దయచేసి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీర్తన టీవీ కొరకు ప్రార్థన చేయండి. స్టాఫ్ కొరకు ప్రార్థన చేయండి. సరిగా దృశ్యాల పరచాలని ప్రార్థన చేయండి. అదేవిధంగా నా పర్సనల్ ఛానల్ ప్రిసిల్లా పెనపాటి కూడా ఉంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తెలియని వారికి పరిచయం చేయండి, ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.